నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వెంకటగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2027లో జమిలి ఎన్నికలు తథ్యమని, ఇందుకు సంబంధించి 4 నెలల్లో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందనుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పూర్తి స్థాయి పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల విభజన జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమని నేదురుమల్లి హెచ్చరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలబడతామని స్పష్టం చేస్తూ అక్రమ కేసులు వేధింపులకు పాల్పడే ప్రతి ఒక్కరికి తగిన సమాధానం ఇస్తామన్నారు. వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభివృద్ధి పూర్తిగా శూన్యమని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో వెంకటగిరి అభివృద్ధిపై ఘనమైన మేనిఫెస్టో విడుదల చేసిన ఎమ్మెల్యే 2 ఏళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. చేయని పనులకు క్రెడిట్ తీసుకోవడం, చేయలేని పనులను 3D బొమ్మలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు నాయుడుకి వెన్నుతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గాన్ని సగం చేయడమే తప్ప వెంకటగిరిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారో కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సినిమాకు మించి సీరియల్ చెబుతామని హెచ్చరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ పోరాటం ఆగదని నేదురుమల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. విలేకరు మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ద్వారా మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఇదివరకు చెప్పేవాడిని, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీపీపీ అన్నట్టు అది కూని రాగాల లేకపోతే సన్నాయి నొప్పులా ఏంటో కానీ ఆ పీ అనేదాన్ని ఒకటి పట్టుకున్నాను. పీ అంటే ప్రభుత్వానికి కూడా వస్తుంది, కానీ లేని పీ 2026లో ఈ ప్రభుత్వం ఒక పీని పాటించాలి అని గట్టిగా కోరుకుంటున్నా. పారదర్శకత అంటే పాపం ఈ గవర్నమెంట్ తెలియని కూడా తెలియదు. ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం చేయని పనులు క్రెడిట్ తీసుకోవటం, చేయలేని పనులు చేస్తామన్నట్టు ఇదివరకు ఉన్నప్పుడు చెప్పిన 3D పిక్చర్లు, దొంగ మాటలు, మోసపు మాటలు, ఉన్న 4 ఛానళ్ళు 4 పత్రికల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేయాలి, మభ్యపెట్టాలనే కార్యక్రమంలోనే ఉన్నారు. నవంబర్లో జిల్లాల పునర్విభజనను పెట్టారు. రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర నుంచి, పోలీస్ శాఖ నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, కొంత ప్రజల దగ్గర నుంచి కూడా విషయాలు సేకరించి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనే దాని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి దీని మీద ఆల్రెడీ ఒక అవగాహన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆలోచించి వాళ్ళ దృష్టిలో ఇది వరకు ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది కాబట్టి సరిదిద్దడానికి ఇది మా ఆలోచన, దీని మీద మీ అభిప్రాయం ఏంటి
ప్రజల అభిప్రాయం ఏంటి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 30 రోజులు అంటే అది మ్యాండేటరీ లాగా 30 రోజులు సమయం ఇస్తూ ప్రజాభిప్రాయం మేరకు మార్పు చేర్పులు ఏమైనా ఉంటే ఇచ్చిన నోటిఫికేషన్ మీద మార్పు చేర్పులు ఏమైనా ఉంటే దానికి అనుగుణంగా చేస్తూ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఫైనల్ నోటిఫికేషన్ అంటారు. వెంకటగిరి 3 మండలాలు, గూడూరు కాకుండా కాళస్లో కలిపే ఆలోచన ఉంది అన్నప్పుడు వెంటనే స్పందించి ఇలాగే మిత్రుల ముందర కలవటం జరిగింది. వెంకటగిరిని ఒక డివిజన్ చేయండి అని కోరటం జరిగింది. ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు పక్క రోజు స్పందించారు. అవునవును ప్రెస్ నోట్ ఇచ్చారు, ఎందుకంటే ఊర్లో లేరు. దీని మీద సీఎం గారితో రెవెన్యూ మంత్రితో మాట్లాడటం జరిగింది. మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు. మంచిదే, ఆలోచన మీకే పుట్టుంటే, ఎందుకంటే అప్పటి వరకు వెంకటగిరి ప్రజలు ఎవరు వినలా, మీ నోటీస్ అయితే రాలేదు. మీరు ఒక లెటర్ ఇచ్చినట్టు ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు, ప్రెస్తో మాట్లాడలేదు. మంచిదే, మీరు చెప్పారు. దానికి అనుగుణంగా తర్వాత అయినా ఏమన్నా కష్టపడ్డారా? ఎక్కడన్నా లెటర్ ఇచ్చినట్టు గట్టిగా దానికోసం పోరాడినట్టన్నా ఉందా? ఫైనల్గా ఏమైంది? ఫైనల్ నోటిఫికేషన్లో మనల్ని తీసుకొని పోయి కాళహస్తిలో వేశారు. అసలు కాళహస్తిలో వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితే ఎలా ఉంటుంది అని అంటే అది అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఆ ఇనిషియల్ నోటిఫికేషన్లోనే లేదని, తిరుపతిలో ఉన్నదాన్ని తిరుపతిలోనే ఉంచుతాము అని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నోటిఫికేషన్లో దాని మీద చర్చ అనేది లేదు. 30 రోజుల తర్వాత ఏం చేశాడు? గూడూరు నియోజకవర్గాన్ని సగం సగం చేసి ఒక 2 మండలాలు తిరుపతిలో, మిగతాది నెల్లూరు. ఎవరు అడిగారు? అసలు మీ నోటిఫికేషన్లోనే లేదే, దాని మీద ప్రజాభిప్రాయం తీసుకోలేదే. గూడూరు టౌన్లో ఒకవేళ ధర్నా కానీ చేసుంటే మీ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనని ధర్నా, అదేం ధర్నా? మరి ఎవరి కోసం చేశారు? పారదర్శకత ఎక్కడుంది దీనిలో? నియోజకవర్గాలను చీల్చాల్సిన అవసరం ఏముంది? అఫీషియల్గా ఎక్కడ లేదు. తిరుపతికి సముద్రం కావాలి కాబట్టి 2 మండలాలు షిప్ బిల్డింగ్ రాబోతుంది దుగరాజపట్నంలో, అందుకని అది తిరుపతిలో. మిగతాది ఎన్నికలప్పుడు మాట ఇచ్చాను కాబట్టి ప్రజలు ఏమైతే నాకేంటి, ప్రజల కోరిక ఏంటి ఆలోచన లేదు, ప్రజాభిప్రాయం ఏంటో నాకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మాట ఇచ్చాను, లోకేష్ గారు ఆయన మాట ఇచ్చారు, అందుకని మేము విభజిస్తాం. పారదర్శకత ఎక్కడుంది? దేని ప్రకారం చేశారు? అసలు నోటిఫికేషన్ ఏది? అయిన తర్వాత అయినా ఏ కారణంతో చేశారు? జవాబు చెప్పండి.
దీనివల్ల గూడూరు డివిజన్లో ఉన్న మనం కాళహస్తిలో పడ్డాం. ఇలాంటిది జరిగే అవకాశం ఉందని సమయం వచ్చింది. ఎదుగుతూ ఉన్న వెంకటగిరి ఒక డివిజన్ అవ్వాలి, మరింత ఎదిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి పక్క రోజే కలెక్టర్ గారు కలిసి లెటర్ ఇవ్వటం కూడా జరిగింది. ఎక్కడా దాచిపెట్టల, ట్రాన్స్పరెంట్. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ, వెంకటగిరి గూడూరులో ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఏ రోజు నోరెత్తి మాట్లాడారు. మరి ఎవరి కోసం చేశారు? గూడూరుని సగం సగం చేయటం ఎవరి కోసం? వెంకటగిరి ప్రజల తరఫున ఆ రోజు మేము అడిగాం, దీన్ని డివిజన్ చేయండి అని. ఎందుకు చేయలేదు? నోటిఫికేషన్లు ఎక్కడుంది? మీరు ప్రజాభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు? వెంకటగిరి మున్సిపాలిటీ అయ్యి 2005 జనవరి 6, ఈరోజు జనవరి 6, 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. 21 సంవత్సరం. కౌన్సిలర్స్ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఒక అడుగు ముందుకెయ్యాలి అని అంటే, ఎదగాలి అని అంటే డివిజన్ అవ్వాలి, ముందు జిల్లా కూడా అవ్వాలి. ఇది ఆలోచించలేకపోతే ప్రజాభిప్రాయం మేరకు ముందుకు సాగాలి. ఎలా మన ప్రజలకి మనం ఎలా అందుబాటులో ఉంటాం, సౌకర్యాలు కల్పించాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి. మున్సిపాలిటీ 2005లో అయితే 2006 7 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది. 2007, 2 సంవత్సరాల్లో. అంటే 30 సంవత్సరాల వరకు ఇబ్బంది కలగకుండా, వేరే మున్సిపాలిటీల్లో అయితే 10 సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటిది అవకాశం ఉంటుంది. ఆ రోజు నేదురుమల్లి రాజలక్ష్మమ్మ ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి మున్సిపాలిటీని చేయడం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొని రావడం జరిగింది. నేదురుమల్లి కుటుంబం ఇక్కడ ప్రాంతానికి ఏమేమి చేసిందని మళ్ళీ ఒకసారి ఏకరవ పెట్టనక్కర్లా. తెలుగుదేశం తరఫున గెలిచిన వ్యక్తి మూడోసారి గెలిస్తే ఈ 11 సంవత్సరాల్లో ఏం చేశారు? ప్రజలు ఎన్నుకుంటా ఉండరు. ఇదే పారదర్శకత అంటున్నారు. మూడోసారి ఎన్నుకోబడి పోలీసు జులుం ఎక్కువైంది. రెవెన్యూ ఎలా పెంచుకోవాలి, ఎక్కడ భూమి కనబడితే రికార్డులు తారుమారు చేయాలి. వెంకటగిరిలో జరిగేది ఇదే. మా కౌన్సిలర్ పూజారి లక్ష్మి సిస్టర్ కొడుకుని మీ అందరికీ తెలుసు, ఏదో కేసు పెట్టి, ఏదంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్, ఎవరో వచ్చి ఈ టీజింగ్ కేసు పెట్టారంట. కేసు ఏందయ్యా?
బండ్లు అడ్డంగా పెట్టారు గుడికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది. రోడ్డుకి అడ్డంగా పెట్టుకున్నారు. వీరికి మద్దతుగా స్థానిక కౌన్సిలర్ పూజారి లక్ష్మి వాళ్ళ అబ్బాయి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఎవరన్నా నమ్ముతారా? ఇంకా కౌన్సిలర్ కూతురు కూడా పెట్టారు. అసభ్య పదజాలం అంట. ఇది కేసు. దీనిలో ఎవరు పెట్టారు? మళ్ళా పూజారి లక్ష్మి, పూజారి సీను, వాళ్ళ కూతురు, లక్ష్మి చెల్లెలు, ఆమె కొడుకు. ఏమన్నా అర్థం ఉండేదండి? పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ అక్కడ లోకల్ నాయకులు. ఇక్కడే కాదు, టౌన్లోనే కాదు, మండలాల్లో కూడా ఇదే తంతు. లోకల్ నాయకుడు చెప్పాడు, ఇబ్బంది పెట్టాలి. మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మన బార్డర్ విందూరులో ఉంది. చదువుకుంటున్న కుర్రాడు, వీళ్ళ మీద కేసు. ఈ చిన్న చిన్న నాయకులైనా కూడా, అంటే మా డిజిటల్ బుక్లో పుట్టి పోలీసు రెవెన్యూ కాదు, రాజకీయ నాయకులు అంటే చిన్న నాయకులైనా మండల నాయకులైనా ఎవరిని విడిచిపెట్టేది లేదు. మరొకసారి చెప్తున్నా, జనవరిలో మొదటి ప్రెస్ మీట్లో ఎవరినో బెదిరించాలని కాదు, మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు. కానీ నేను ముందర కూడా చెప్పిన, జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే సినిమా చూపిస్తామన్నారు. అంటే దెబ్బకు దెబ్బ అని కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సంబంధం లేదు, అసలు ఊర్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తున్నారు కేసులు పెట్టి. బైండ్ ఓవర్ కేసు అంట. రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ రాజకీయ నాయకులు మండల స్థాయి అయినా ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా, నేను మాటిస్తుండా వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్లో, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తోడుగా ఉంటా. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి పోరాడతా. అలాగే గుర్తు పెట్టుకుంటాము, నా వరకైతే సినిమా కాదు, సీరియల్లే చూపిస్తా. మీ పనులు చేసుకోండి. చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటారు? రెడ్ బుక్ అన్నప్పుడు ఎగిరారు, రప్పా రప్పా అంటే తప్పంటారు. పది తలలో తెలుగుదేశం నాయకుడి మెడ చుట్టూ వేస్తే తప్పులేదు. పండగ చేసుకోవడానికి బలి ఇవ్వటం సహజం. అది ఏ విధంగా అయినా అది గ్రామ దేవతలకు ఇస్తాం. కొంచెం అత్యుత్సాహం చూపించుండొచ్చు. కేసు. ఫ్లెక్సీ కడతారా? కేసు. కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఎంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారో, ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అంత గట్టిగా నిలబడతారు, మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. మున్సిపాలిటీ నుంచి ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రజలకు మంచి చేయండి.
ఎలక్షన్ సమయంలో నేను మేనిఫెస్టో రిలీజ్ చేసిన. మామూలుగా స్టేట్ వైడ్ పార్టీ రిలీజ్ చేస్తుంది. వెంకటగిరికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలు పేపర్ మీద పెట్టడం అంటే ఏంటి, ఒక నిబద్ధతతో నడుచుకుంటాను. ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు, పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేశారు. 1.5 సంవత్సరం అయింది. మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో, మా దగ్గర ఉంది, చూపిస్తాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏది చేశారో చెప్పండి. ఇంకా స్టేట్ వైడ్ అయితే రోడ్లు తళుకుమంటా ఉంటాయన్నారు. ఇక్కడి నుంచి బాలేపల్లికి పోతున్నారు, మీరు కూడా రండి, ఒక బండి పెడతా. 1.5 సంవత్సరం అయింది. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి. నేను చేయలేదు అన్నారు, మీరేం చేశారో చెప్పండి. మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏమేమి చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలు. నేను అడిగానని కాదు, 1.5 సంవత్సరం అయింది. ఇంకో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడతాం, చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు. ఇక్కడ మీరిచ్చిన హామీలు, మీ మేనిఫెస్టో ఏమైంది? ప్రభుత్వాన్ని పని లేకుండా విమర్శించాం, తెలియజేస్తాం, ఎత్తి చూపిస్తాం, ప్రజల గొంతుకై వాళ్ళ గళాన్ని వినిపిస్తాం. మీరిచ్చిన మాట ఏమైందని గుర్తు చేస్తాం. చేయాల్సిన బాధ్యత మీకు, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మంచి చేయండి, అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. చూడంగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 4 నెలల్లో పార్లమెంట్లో కూడా జమిలీ బిల్లు పెట్టబోతున్నారు. నేను ఎక్కడ ఇప్పటి వరకు మాట మార్చలా, మరొకసారి చెప్తున్నా. 3-4 నెలల్లో పార్లమెంట్లోనే జమిలీ బిల్లు పెడుతున్నారు, పాస్ అవుద్ది. 27లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, ఎక్కువ సమయం లేదు. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, చేయాల్సిన పనులు చేసి మనల్ని పొందండి. మేము ప్రజల తరఫున పోరాడతాం, మా కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటాం. తప్పుడు కేసులు పెడితే ఇబ్బంది పడతారు, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఈరోజు యానివర్సరీ కూడా కాబట్టి కౌన్సిలర్స్ అందరికీ, ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.